ప్రకృతిలోని ప్రతి జీవి, నిర్జీవాలు ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్‌గా బ్యాలెన్స్ చేయడానికి ఎకోసిస్టమ్‌ని. ఒకవేళ పక్షులు అంతరించిపోయినా, లేదా ఏదైనా రకమైన జంతువులు అంతరించిపోయినా, లేదా ఒక రకమైన మొక్కలు అంతరించిపోయినా చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకోగలిగితే, జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ప్రతి ఒక్క మొక్క కూడా ఒక మెడిసినల్ వాల్యూ కలిగి ఉంటుంది. వాటికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు, ఎంతమందో మనుషులు, ఎన్నో విషయాలు మన భారతదేశ చరిత్రలో చాలా వరకు చెప్పబడి, రాయబడి, దాచబడి ఉన్నాయి, జాగ్రత్త పరచబడి. సో వాటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. వాటిని కూడా మనం ప్రాపర్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. సో ఇవాళ నేను ఒక మెడిసినల్ ప్లాంట్ మస్కిటో రిపెలెంట్ చాలా యూజ్ఫుల్ ప్లాంట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అదేంటంటే లెమన్ గ్రాస్. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో లెమన్ గ్రాస్ గురించి నాకు ఇది వరకు 2-3 కామెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఒక దగ్గర నేను కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నా. అవేంటి అంటే, నిజంగానే లెమన్ గ్రాస్ అనేది మస్కిటో రిపెలెంట్ ప్లాంట్గా పనిచేస్తుందా, పనిచేయాలంటే ఏంటి, దానికి ఏమైనా చెయ్యాలా మనం. రెండోది ఏంటంటే, లెమన్ గ్రాస్ పెంచుతూ ఉంటారు కదండి, కానీ మేము నర్సరీ నుంచి ఎన్నిసార్లు తెచ్చినా కూడా లెమన్ గ్రాస్ ఒకటి, మరువం ఒకటి, లెవెండర్ ఒకటి, ఇవి బతకడం లేదు, చనిపోతున్నాయి అంటున్నారు. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, పెట్స్ అవి అంటే లెమన్ గ్రాస్ అనేది పాయిజనస్సా, ఏవైనా ఇవి తింటే, అంటే మా ఇంట్లో పిల్లులు, కుక్కలు అవి ఉన్నాయనుకోండి, అవి తింటే అవి డేంజరా అని కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ దాదాపుగా ఈ 2 నెలల్లో వచ్చినవి. నేనేం చేస్తానంటే క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఉంచుకుంటాను అనమాట. సో ఇది కామన్ క్వశ్చన్స్ కాబట్టి వీటి గురించి డిస్కస్ చేస్తూ మన ఛానల్లో ఇప్పటివరకు కూడా లెమన్ గ్రాస్ ఏ విధంగా పెంచాలి, లెమన్ గ్రాస్ యూజెస్ ఏంటి అనేది మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ వీడియోలో నేను ఈ లెమన్ గ్రాస్ని నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కని ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో, ఎలాంటి సాయిల్ మిక్స్లో, ఎలాంటి సన్, రెయిన్, వాటరింగ్, పెస్టిసైడ్స్, దీనికి ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్, పోషణ, దాని గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ అండ్ దీన్ని అంటే లెమన్ గ్రాస్ని ఏ విధంగా మనం వాడుకోవాలి అనే విషయాలు కూడా నేను చెప్తాను. అండ్ దాంతోపాటుగా కమర్షియల్గా ఈ లెమన్ గ్రాస్ అనేది పెంచుతూ ఉంటే వాటిని మనం కొనుక్కోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కూడా వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లెమన్ గ్రాస్ అనేది మనం గుర్తుపట్టడం ఎలాగా అంటే, ఆల్మోస్ట్ లైక్ రజనీగంధ, అంటే వైట్ కలర్ లిల్లీస్ అంటాం కదా, సో ఆ పూల ఆకుల్లాగానే ఉంటాయి. ఇగోండి మొక్క ఇక్కడ ఉంది. నేను ఏం చేశానంటే నర్సరీ నుంచి తెచ్చి అది ఆల్మోస్ట్ 1.5 year ఎంత అవుతుంది, బట్ 2 గ్రో బ్యాగ్స్, బ్లాక్ గ్రో బ్యాగ్స్లోకి సర్దాను వాటిని. ఒక మొక్కని 2-3 మొక్కలు చేశాను, కొంతమందికి పనిచేశాను. ఇంకా ఒక్క మొక్క మాత్రమే నా దగ్గర ఉంది. ఇది పెద్ద కుండీలో పెట్టానండి. ఈ మొక్క గన్నేరు మొక్క ఉంది ఇందులో, ఇగోండి. సో ఈ మొక్క ఉన్న పెద్ద కుండీలో పెట్టాను, నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ లైక్ ఇది 16 size పాట్. అందులో ఈ నల్ల గ్రో బ్యాగ్తో పెట్టేశాను. ఏమైందంటే ఈ వేర్లు ఆ మొక్కలోకి తన్నేసి కిందకి వెళ్ళున్నాయి, కాబట్టి నేను ఇప్పుడు ఆ మొక్కని బయటికి అయితే తీయను. బట్ చిన్న అందులో ఒక పార్ట్ని తీసుకొని మనం వేసుకున్నా వచ్చేస్తుంది, లేదా బాగా ముదిరిపోయిన ఒక స్టెమ్ లాంటివి తీసుకొని నీళ్ళల్లో పెట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఒక 2-3 వారాల్లో అది ప్రాపగేషన్ ఈజీగా అయిపోతుంది. అంటే వాటర్లో పెట్టేసి ఆ వాటర్ని ప్రతి 3-4 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటే అందులో చిన్న వేర్లు వస్తే దాన్ని తీసుకొచ్చి మట్టిలో పెట్టచ్చు. లేదు అనుకుంటే ఎవరి దగ్గరైనా లెమన్ గ్రాస్ ఉంటే ఒక స్టెమ్ లాగా, ఇగోండి ఈ విధంగా ఒక స్టెమ్ లాగా తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మట్టిలో పెట్టేసేయచ్చు. ఇలా ఎండిపోయినా కూడా ఇబ్బంది లేదు, ఎండిపోయినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలి, లెమన్ గ్రాస్ ఏ టైంలో బాగా పెరుగుతుంది అంటే, బాగా ఫుల్ సన్నీ టైంలో ట్రాపికల్ ఏరియాస్లో బాగా పెరుగుతుంది. అంటే టెంపరేచర్స్ అబౌవ్ 25 ఎక్కువగా మెయింటైన్ అయ్యే ఏరియాస్లో, ఆల్ ఓవర్ ద సౌత్ ఇండియా అలాగే ఉంటుంది. అండ్ ఏదో కొంచెం నార్త్ ఏరియాస్లోని, కొంచెం ఈ అరకు, కేరళలో కొన్ని ఏరియాస్ తప్పించి ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్ మనకి ఇండియాలో ఆ విధంగానే ఉంటాయి, కాబట్టి అన్ని ఏరియాస్లో కూడా గ్రో అవుతుంది. అండ్ ఈ మొక్కని పెట్టాల్సిన స్పాట్ కూడా ఫుల్ సన్నీ ఏరియాస్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా బాగా గాలి వెళ్తూ వచ్చే ఒక బాల్కనీస్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఒక చిన్న పాట్స్ నుంచి కనీసం ఒక 12 size పాట్ వరకు మనం పెట్టుకోవచ్చు. అందులో మనం ఈ మొక్కని ఈ మాత్రం పెట్టుకుంటే పక్క నుంచి గ్రో అవ్వకుంటూ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు గుర్తుపట్టడానికి చెప్పాను కదా, రజనీగంధ లీవ్స్ లాగే ఉంటాయండి, కానీ ఇవేంటంటే ఇట్లా ముట్టుకుంటే కొంచెం గరుగ్గా ఉంటాయి. మన రజనీగంధ లీవ్స్ ఎలా ఉంటాయి, కొంచెం సకలెంట్ లాగా కొంచెం ముద్దగా ఉండి స్మూత్గా ఉంటాయి. ఇలాగంటే విరుగుతుంది, ఇవి విరగవు, కొంచెం ఇవ్వండి ఈ నేచర్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఈ విధంగా మనం గుర్తుపట్టచ్చు. అండ్ స్మెల్ మెయిన్. మనం ఇలా జస్ట్ ఇలా నలిపి
స్మెల్ చూస్తే కొంచెం ముద్ర ఆకుని ఇలా నలిపి స్మెల్ చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది ఇది లెమన్ గ్రాస్. సో దీన్ని మనం కనీసం ఒక 12 సైజ్ కుండీ కానీ లేదా కొంచెం పెద్దది 50 రూపాయల బకెట్లు దొరుకుతాయి కదా బ్లాక్ బకెట్స్లో, అలాంటి వాటిల్లో అయినా పెంచుకోవచ్చు. సో పాట్ సైజ్ వస్తే మాత్రం మట్టిది కానీ ఏదైనా తీసుకుంటే కనీసం ఒక 12 సైజు 14 సైజు పాట్లో మనం పెట్టుకున్నట్లయితే చక్కగా గ్రో అవుతుంది. ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఒకటి తీసి ఇచ్చేస్తే బతికేస్తుంది అనమాట. ఆల్రెడీ వేర్లు ఉంటే ప్రాబ్లం లేదు, వేర్లు లేవు అంటే దీన్ని ఏదైనా గ్లాస్లో పెట్టేస్తే ఒక 2 వారాలకి ఇలాగా మనకి వేర్లు వచ్చేస్తుంది. వాటర్ మాత్రం చేంజ్ చేస్తూ ఉండాలి. వాటర్ చేంజ్ చేయకపోతే మొక్క పాడైపోతుంది అండ్ నీళ్ళు కూడా పాడైపోతాయి. ఓకే, అది మాత్రం ఏ మొక్కకైనా గుర్తుపెట్టుకోండి. ఇక చెప్పాను కదా, సన్లైట్ విషయానికి వస్తే పూర్తి సన్నీ ఏరియాలో పెట్టాలి. అండ్ వీటికి సాయిల్ మిక్స్ కూడా మనం అన్ని మొక్కలకి కలుపుకునేలాగా కొంచెం ఆవుపేడ మట్టి కలిపేసి కానీ లేదా వర్మి కంపోస్ట్ మట్టి కలిపేసి కానీ కొంచెం కోకోపీట్ లైట్ తక్కువ వెయిట్ ఉండాలనుకుంటే కోకోపీట్ వర్మి కంపోస్ట్ తర్వాత సాయిల్ గార్డెన్ సాయిల్ 3 ఈక్వల్ పోర్షన్స్లో కలిపేసి పెట్టేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రైనేజ్ హోల్స్ అనేవి మాత్రం ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్టర్నేట్ డేస్ వాటర్ చేసుకోవచ్చు ఫుల్లీ సన్నీ ప్లేస్లో. కొంతమంది అడుగుతున్నారు అంటే షేడెడ్ ఏరియాస్లో పెట్టుకోవాలా, మొక్క చచ్చిపోతుందా అంటే ఏమవుతుందంటే ఈ చివర్లు ఇట్లా ఇదైపోతాయి. ఇలా అయిపోయేది ఎండకి కాదు, నీడకి తర్వాత చలికి. సో జనరల్గా ఈ వింటర్ టైంలో అలాగా అంటే కొంచెం శీతాకాలం సమయాల్లో కొంచెం ఈ ఆకులు అనేవి ఇలాగ అయిపోవడం, మొక్క అంతా కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఎలాంటి భయం లేదు, ఎండిపోయినా కూడా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసేయండి. మళ్ళీ కొంచెం సమ్మర్ వచ్చే టైంకి అవి రెడీ అయిపోతాయి. అండ్ ఇలా వచ్చేసిన ఆకులు లేదా బాగా ముదిరిపోయిన ఆకుల్ని తీసేసి మీరు ఎక్కడైనా బట్టల కింద కానీ లేదంటే ఎక్కడైనా కబోర్డ్స్లో కానీ అలా పెట్టుకుంటే మీకు మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఇలా ఎండిపోయిన లీవ్స్ కూడా చాలా స్మెల్ వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, లైక్ పెంచుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవాళ కొన్ని ఆన్లైన్ సైట్స్లో ఈ ఆకులు కట్ చేసి ఈ మాత్రం ముక్కలు కట్ చేసి వాటిని 10 grams 100 150 ఇలా అమ్ముతున్నారనమాట కొన్ని కంపెనీస్. సో చక్కగా మనం ఈజీగా గ్రో చేసుకోగలిగిన మొక్కని మనం ఆన్లైన్లో కొనుక్కోవడం వేస్ట్. మరి ఎందుకు కొనుక్కోవాలి, అసలు వాడాలా వద్దా, వాడితే ఏంటి ప్రయోజనాలు అని అడిగితే మామూలుగా ఈ కాఫ్, కోల్డ్, జలుబు, దగ్గులు లాంటివి ఉన్న ముక్కు దిబ్బడ పట్టేయడం లేదంటే అండ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉన్నాయి అండ్ యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం చేయాల్సిందంతా ఏంటి అంటే 2 రకాలుగా మనం ఈ ఆకుల్ని వాడుకోవచ్చు మెడిసినల్గా. సో వాడుకోవడం దేనికి అంటే చెప్తున్నాను కదా, రెగ్యులర్గా టీలో వాడడం వల్ల మనకి కాఫ్, కోల్డ్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా డైజెస్టివ్ సిస్టంలో ఎలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఈ షైనస్ ఉన్న లాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఏదైనా సరే మనం 1 రోజు 2 రోజులు వాడేసి వదిలేయకుండా రెగ్యులర్గా మనం కొన్ని మంత్స్ పాటు వాడితే దాని తాలూకు రిజల్ట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ ఫర్ 21 days అని చెప్తూ ఉంటారు ప్రతిదానికి. సో అలా ఒక 1 month 2 months అట్లా రెగ్యులర్గా వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సో దీన్ని వాడుకోవడంలో 2 రకాలు చెప్తానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే టీ, ఈవినింగో మార్నింగో టీ తాగే అలవాటు ఉందనుకోండి మీకు, ఆ టీలో ఏం చేస్తారంటే ఈ ఒక ఆకు తీసుకొని ఒక 3-4 ఉన్నారనుకోండి 2 ఆకులు తీసుకోండి, ఇట్లా 2 ఆకులు తీసుకొని శుభ్రంగా చిన్న ముక్కలు కట్ చేసేసి మనం నీళ్ళు మరగపెడతాం కదా టీ కోసం స్టార్టింగ్లో, ఆ టైంలోనే వేసేయండి. ఇవి స్టార్టింగ్లోనే వేసేసి టీ చివరి దాకా ఉండి తాగండి. ఆ టేస్ట్ తెలుస్తుంది మీకు ఆ లెమన్ తాలూకా. అయితే తీసుకునేటప్పుడు మాత్రం బాగా ముదిరిన ఆకులు, అంటే ఎంత ముదిరిన ఆకులు అయితే అంత ఎక్కువ ఆ అరోమా స్మెల్ తెలుస్తుంది అనమాట, అలాంటివి తీసుకోండి. ఆ విధంగా మనం టీ పెట్టుకొని తాగినా కూడా చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెండో రకం ఏంటంటే డైరెక్ట్గా లెమన్ టీ తాగుతూ ఉంటారు కొంతమంది బయటికి వెళ్ళి, లేదంటే ఇంట్లో చేసుకొని నిమ్మకాయ పిండుకొని అది హనీ కలుపుకొని తాగుతూ ఉంటారు. దానికి రీప్లేస్మెంట్ అంటే సేమ్ సి విటమిన్ సేమ్ థింగ్స్ ఉంటాయని మనం చెప్పలేము. బట్ ఏంటంటే దీని టేస్ట్ దీనిదే, దీని మెడిసినల్ వాల్యూస్ దీనిదే. సో ఒకవేళ మీకు ఇంట్లో నిమ్మకాయ లేకపోయినా సరే మీరు లెమన్ టీ చేసుకునే ప్రాసెస్లో అంటే ఏం లేదు, నీళ్ళు మరిగించి వాటిలో ఇవి వేసేసి కాసేపు ఉంచేసి మూత పెట్టేసి అది కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం హనీ వేసుకొని ఈ 2 కలిపి తాగితే అలా కూడా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ లెమన్ టీ లాగా చేసుకోండి, బట్ లెమన్ ప్లేస్లో మనం ఈ ఆకులు వేసుకోవచ్చు. మరిగేటప్పుడే వేసేసుకుంటే వాటికి నీటికి ఇది పడుతుందన్నమాట. ఇక చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కొన్ని మొక్కలు ఎస్పెషల్లీ మనకి మరువం, తర్వాత ఈ రోజ్మెరీ కానీ, తర్వాత లెవెండర్ కానీ, ఈ మొక్క లెమన్ గ్రాస్ కానీ ఇలాంటివి నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత, తమలపాకు ఒకటి తెచ్చుకున్న తర్వాత బతకడం లేదు, ఏం చేస్తున్నారు,
ఎలా బతికించుకోవాలని అడుగుతున్నారు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం మొక్క తెచ్చిన తర్వాత ఏ మొక్కనైనా సరే వెంటనే నాటకూడదు, ఇంటికి తెచ్చుకున్న తర్వాత. ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్, అక్కడ వాళ్ళు యూజ్ చేసే వాటర్ ఎలాంటిదో తెలియదు, అక్కడ వాళ్ళు మొక్కల్ని సర్వైవల్గా ఉంచడానికి ఎలాంటి కెమికల్స్ అవి యూజ్ చేస్తున్నారో, ఏమి స్ప్రే చేస్తున్నారో మనకి ఏమీ తెలియదు. సో వీ డోంట్ నో ఎనీథింగ్. మనం అడిగినా కూడా చెప్తారా లేదా అన్నది మనకు తెలియదు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇంటికి తెచ్చిన తర్వాత మన నీళ్ళకి, మన క్లైమేటిక్ కండిషన్స్కి వాటిని అలవాటు చేయాలి. కాబట్టి ఒక వారం రోజుల పాటు మిగతా మొక్కలతో సహా ఎక్కడో ఒక మొక్కలో, పెద్ద మొక్కలో ఇట్లా పెట్టేయడం కానీ, లేదంటే ఎక్కడైనా కొంచెం నీడగా ఉండే ప్రదేశంలో పెట్టడం. ఎండలో పెట్టకండి, నీడలో పెట్టండి. నీడలో పెట్టి ఒక వారం రోజుల తర్వాత మనం రీపాటింగ్ చేసుకున్నట్లయితే ఆ మొక్క బ్రతకడానికి సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా కంపోస్ట్లు అనేవి యాడ్ చేయండి. కంపోస్ట్లో ఉండేటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో ఆ మొక్క సర్వైవల్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మైక్రోబ్స్ అనేవి యాడ్ చేస్తుంటూ వెళ్ళాలి. అండ్ పాట్ కూడా ఒకేసారి ఫుల్గా ఫిల్ చేసేయకండి. ఒక 3/4 వరకు ఫిల్ చేసి ఒక పావుగంట ఖాళీ ఉంచుకోండి. ఆ తర్వాత అవి సర్వైవ్ అవుతున్న టైంలో ప్రతి 2 వారాలకు ఒకసారి కొంచెం కొంచెం కంపోస్ట్లు యాడ్ చేస్తూ వెళ్ళండి. ఎలాంటి కంపోస్ట్లు ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఏదైనా సరే నైట్రోజన్ సోర్సే. ఒకవేళ వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదంటే ఆవులో, పశువుల గెత్తం ఏదైనా సరే, ఆవులో, గేదెలు ఇలాంటిది ఏదైనా పర్లేదు. లేదంటే మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఏదైనా సరే రిచ్ ఆఫ్ నైట్రోజన్ సోర్స్ కాబట్టి ఆకులు అవి రావాలి మెయిన్గా ఒక మొక్క రీపాటింగ్ చేసిన తర్వాత, అందుకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ మొక్కలు లెమన్ గ్రాస్ అనేది మన తోటలో పెట్టుకుంటే మస్కిటో రిపెలెంట్స్గా, అంటే దోమలు రాకుండా పనిచేస్తుందా అని అడిగితే ఖచ్చితంగా పనిచేస్తుంది. బట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆకులు బాగా ముదరాలి. ముదిరిన తర్వాత ఇందులో సిట్రనెల్లా అనే ఒక ప్రాపర్టీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అని అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్న బాటిల్స్ అమ్ముతారు, ఎసెన్షియల్ ఆయిల్గా 500, 400 ఇట్లా ఉంటాయన్నమాట. అలాగే గ్రాస్ కూడా చెప్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి వాటినేమో ప్యాకింగ్ చేసి 10 గ్రాములు 100 రూపాయలు 200 అలా అమ్ముతున్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఇంట్లో ఆ మొక్కల నుండి, అంటే ఎక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ నుంచి మనం గ్రో చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తాగడమే బెటర్. మనం ఆన్లైన్లో కొనుక్కొని ఆ ఎండిన ఆకుల్ని తాగే కంటే పచ్చి ఆకుల్నే మనం యూస్ చేసుకుంటే, కన్జ్యూమ్ చేసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది హెల్త్కి. ఇక మస్కిటో రెపెలెంట్గా పనిచేయాలంటే ఆకులు బాగా ముదరాలి. ముదిరిన తర్వాత వాటిలో సిట్రనెల్లా అనే ప్రాపర్టీ బాగా రిలీజ్ అవుతుంది. దాని నుంచి మనకి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లాంటివి తీస్తారు. రోజ్మెరీ కావచ్చు, లెవెండర్ కావచ్చు, సిట్రనెల్లా గ్రాస్ అని ఉంటుంది, అది కావచ్చు, లెమన్ గ్రాస్ కావచ్చు. ఈ విధంగా వీటి నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వాటిని ఈ స్మెల్ వచ్చే క్యాండిల్స్ ఉంటాయి చూడండి, మనకి మామూలుగా ఈ హోటల్స్లో పెడతారు, అలాంటివి కానీ, లేదంటే ఈ సోప్స్ మేకింగ్లో కానీ, స్ప్రేస్ మేకింగ్లో కానీ, అదే బాడీ స్ప్రేస్ లాంటి మేకింగ్లో కానీ ఉపయోగిస్తారు అనమాట. ఎక్కడైతే అరోమా అవసరం అవుతుందో అలాంటి ప్లేస్లో ఎసెన్షియల్ ఆయిల్స్ని ఉపయోగిస్తారు. అందులో సిట్రనెల్లా అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఎక్కువగా ఉండడం వల్ల అదొక మస్కిటో రిపెలెంట్గా పనిచేస్తుంది. ఆ ఆయిల్ మనం మామూలుగా ఇలా చేతికి పూసుకోవడం వల్ల కూడా దోమలు అంత హెవీ స్మెల్కి దగ్గరికి రావన్నమాట. కాబట్టి మనం ఇందులో ఆ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, కాకపోతే మొక్క కొంచెం ముదరాలి. బట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మనం చూసుకోగలగాలి. మనం ఇంట్లో ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకుందామంటే పనికిరాని మొక్క, ఎందుకంటే ఇది బయట ఉండాల్సింది. మనకి జనరల్గా ఏంటవుతుందంటే ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో, ముఖ్యంగా వర్షాకాలం, మాన్సూన్ టైంలోని ఎలా అంటే దోమలు అనేవి ఈజీగా మల్టిప్లై అయిపోతాయి. వాటికి మంచి ప్లేస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం గార్డెన్లో. ఆకులు, మొక్కల దగ్గర నీరు, ఇలాంటి ప్లేసెస్లో ఈ డెంగ్యూ దోమలు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మొక్కలు మనం కార్నర్స్లో లేదా బౌండరీస్గా, లేదంటే అన్ని కార్నర్స్లో ఉంచుకోవడం వల్ల ఏవేవి రోజ్మెరీ కానీ, లెవెండర్ కానీ, మరువం కానీ, బంతి పువ్వులు కానీ, తర్వాత ఈ లెమన్ గ్రాస్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే దోమలకి రిపెలెంట్గా ఖచ్చితంగా పనిచేస్తాయి. 100% అని చెప్పలేము, బట్ రిపెలెంట్గా ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నాకు అడిగిన క్వశ్చన్స్లో ఈ పెట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తే ఏమైనా అవుతుందా? మనం తింటున్నాం కాబట్టి మనకేమీ అవ్వట్లేదు, ఇది టాక్సిక్ ఏమీ కాదు. సో కన్జ్యూమ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పెట్స్కి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదండి. ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, అంటే జనరల్గా మన ఇంట్లో కుక్కలు కానీ, పిల్లులు కానీ పెంచుకునేటప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎక్కడైనా వాటికి కడుపులో బాగోకపోయినా, ఇండైజెషన్గా ఉన్న ఆకులు తింటూ ఉంటాయి అన్నమాట. వచ్చి మా ఇంట్లో అప్పుడు కనకాంబరం మొక్కలు ఉంటే మా డాగ్ తినేదన్నమాట. ఇలా ఆకులు తినేసి అవి బయటికి కక్కుతాయి అన్నమాట.
సో కక్కడం వల్ల ఏంటంటే వాటికి ఆ ఇండేషన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో తగ్గుతుందన్నమాట. సో దే నో దట్ ఎలా వాటిని అవి కాపాడుకోవాలో. న్యాచురల్గా ఆకులు తినేసి అవి కక్కి వాటి బాడీని అవి కాపాడుకుంటాయి. సో కుక్కలు తినడం వల్ల వాటికి ఏం ప్రాబ్లం ఉండదని నా ఉద్దేశం. ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు వాళ్ళకి రిప్లై. సో ఓవరాల్గా మనం ఇవాళ లెమన్ గ్రాస్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి చనిపోకుండా, అండ్ ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి, అండ్ ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాం. ఇలాంటివి తీసుకొని మనం వాటర్లో పెట్టుకున్నా వచ్చేస్తే, లేదా డైరెక్ట్గా మట్టిలో పెట్టుకున్నా కూడా బతికిపోతాయి. బాగా ఎండిపోయినా కూడా మొక్కని ఏం పారే అవసరం లేదు, అది మళ్ళీ వచ్చేస్తుంది. ఇది పెరీనియల్ మొక్క, అంటే ప్రతి సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరాల పాటు ఉండిపోయే మొక్క కాబట్టి తీసేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎండిపోయి ఇలా అయిపోయినా కూడా కొన్ని ఆకులు కట్ చేసేయండి, అంతేగాని మొక్కని ఎట్టి పరిస్థితుల్లో మట్టిలోంచి తీసేయాల్సిన అవసరం లేదు. పక్క నుంచి మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా లెమన్ గ్రాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదా గార్డెనింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోలు కావాలి అని సజెషన్ ఇవ్వాలనుకున్నా దయచేసి మీరు కామెంట్స్లో తెలియజేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.